ఎట్టపాక మండలం పురుషోత్తపట్నం గ్రామస్తులు రైతులు ఆధ్వర్యంలో ముత్యాలమ్మ గుడి ప్రాంగణం వద్ద పత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం జరిగిన ఆలయ భూములపై గ్రామస్తులకు దేవస్థానం వారికి జరిగిన ఘటనపై వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తపట్నం గ్రామస్తులు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రైతు రాజ్యం శ్రీరామ రాజ్యం, రైతు రాజ్యం శ్రీరామ రాజ్యం, పురుషోత్తపట్నం రైతులకే, పురుషోత్తపట్నం రైతులకే, పురుషోత్తపట్నం రైతులకే. నా రిక్వెస్ట్, భూమిగా ఉన్నది. ఈ భూమి మీదే అయితే దీనికి ఇంకా విలువ పెరుగుతూ ఉంది. మీరు నిజమైనటువంటి దైవభక్తులు, రామాలయానికి చెందినటువంటి ఆ డెవలప్మెంట్ అయితే వచ్చిన ఆదాయం ఏం చేస్తున్నారు? ఏమైనా డిపాజిట్ చేశారా? మీకు మురళీధర్ రెడ్డి గారు ఉన్నప్పుడు డిపాజిట్ చేశారని తెలిసింది మాకు. అక్కడి నుంచి చాలా కాలం జరిగింది. మరి ఆదాయం బోర్డు 10 రెట్లు పెరిగిందని చెప్పుకుంటున్నారు. ఆ 10 రెట్లు పెరిగినటువంటి ఆదాయం ఏమన్నా రాముల వారికి ఏమి ఆభరణాలు కొనిచ్చారండి? ఏం చేశారండి డెవలప్మెంట్? అక్కడ భద్రాచలంలో ఉన్న భూమి విలువ పెరుగుతుంది. రైతులు ఉండబట్టికే ఆ భూమి అట్టుంది. ఆ భూమి విలువ పెరుగుతుంది. రేపు మీదైతే మీకు రాముల వారికే చెందుతుంది. అది ఆ భూమి విలువ పెరుగుతుంది. ఆ భూమి మేము ప్రొటెక్షన్ కావి కాస్తున్నాం. మేము ఇంతకుముందు చెప్పినటువంటిది యథార్థం కాదు. ఈ భూమిని మేము కొనలేదు చెప్పండి. మేము ఈ క్షణమే కాల్ చేసిపోతాం. మేము కొనుక్కున్నది అబద్ధం అని చెప్పేసి ప్రూఫ్ చేస్తే మా దగ్గర రికార్డు ఉంది. ఆ అమ్మకం చల్లదని మీరు చెప్తున్నారు. మీరు ఒక మతపరమైనటువంటి సంస్థకు మీరు ఎట్టిచ్చారు? అది నేరం కాదా? ఈ హిందూ సంఘాలు అడగరా వాళ్ళని, ఈ అర్చకులు అడగరా వాళ్ళని? మా ప్రశ్న. ఈ మేడం గారి సమక్షంలోనే ఇప్పుడున్నటువంటి ఈఓ గారు, రంపచోడవరం కలెక్టర్ గారు, పాడేరు కలెక్టర్ గారు రంపచోడవరం మీటింగ్ పెట్టి ఆంధ్ర ఎండోమెంట్ వాళ్ళని, తెలంగాణ ఎండోమెంట్ వాళ్ళని, రైతులని అందరిని పిలిపించి దీనికి ఒక శాశ్వత పరిష్కారం లభించడం కోసం మీరు కోర్టులో ఉన్నారు. ఈ కోర్టులో వేద్యాలు తెగేంత వరకు ప్రస్తుతానికి మీరు కౌలు కట్టండి అని చెప్పేసి లీజ్ అగ్రిమెంటు ఆయన ఒప్పించి మినిట్స్ రాసి ఒప్పుకొని వచ్చినటువంటి 2వ రోజునే పంట నిర్దాక్షిణ్యంగా ఒక రైతు పంట ఇదే మంది మార్బలంతో, ఇదే స్వీపర్లని, ఇదే అర్చకుల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చేసి పంట ధ్వంసం చేసింది నిజం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. చూసుకోండి, 65 నుంచి ఇదిగోండి లాస్ట్ ఫైనల్ 3,000 రూపాయలు దాకా. 18,021 కట్టాం. భూమి మా తాతే కొనడు, మళ్ళీ మేము కౌలు కడతాం అంటే 2 రకాలుగా భావించుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ 3వ రకం దొంగలు పెట్టాయి. దొంగలు అంటారు ఏంటండి? అసలు రామాలయాన్ని కాపాడి ఇన్కమ్ తెప్పించేది రైతా మీరా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ భూమిగా ఉంది, మీదైతే ఆ భూమి విలువ పెరుగుతూ ఉంది. ఇవాళ భద్రాచలం విలువ పెరుగుతూ ఉంది. మీ భూమిని మీదైతే మీకే అప్పచెప్తాం. అప్పటిదాకా కౌలు చేసుకొని బతికే అర్హత కూడా మాకు లేదా? మేము కౌలు ఇస్తూ ఉంటే మాకు దగ్గర నుంచి కౌలు చెల్లించుకుంటూ ఎండోమెంట్ వాళ్ళు దేవస్థానం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కనీస రాయితీ కూడా రానియకుండా, అదే 2011లో ఉమ్మడి గవర్నమెంట్లో ఒక జీవో పాస్ చేసింది లీజ్ అగ్రిమెంట్ చేసుకోమని చెప్పి. దాన్ని దాసి యూజ్ అండ్ ఆక్యుపేషన్ అనేటువంటి మిషన్తో రసీదులు ఇస్తే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ మేము అక్కడ ఒక బోర్ వేసుకుని పంట పండించుకునే దానికి వెసులుబాటు కాకుండా మోకాలడ్డి మీరు నిజంగా రైతు పక్షపాతి అయితే భూమి మీదే మేమేం తీసుకుని పోవట్లే. మా తాత చచ్చిపోయిండు, మా నాన్న చచ్చిపోయిండు, నాకు 60 సంవత్సరాల వయసు. భూమిగానే మీకు ఒప్పచెప్తున్నాం. మీదైతే భూమి విలువ పెరుగుతూ ఉంది. కోట్ల రూపాయల ఆస్తి మీకు ఒప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్న మీదైతే కోర్టు ద్వారా మరి అట్లాంటి భూమిని చేసుకునే అర్హత కూడా లేకుండా మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పాలు చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు 75 కుటుంబాలు, ఈరోజు 450 కుటుంబాలు ఉన్నాయి. ఈ 450 కుటుంబాలు ఈ ఉన్న ఇళ్లలోనే బ్రతుకుతారా? మరి వీళ్ళు ఎక్కడో ఆ పొలాలలో ఇల్లు కట్టుకుంటా ఉంటే మీరు దౌర్జన్యంగా వచ్చేసి వాళ్ళ ఇళ్లని కూల్చేసేటువంటి వాళ్ళు. నేను ఇదే హిందూ సంఘాలని, ఇదే హిందూ రామాలయాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి వాళ్ళని ఒకటి ప్రశ్నిస్తాం. దోమల ఈగల మొన్ననే జ్వరం వచ్చి 3 రోజులు టైఫాయిడ్ జ్వరం వచ్చి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన. ఇట్నే జ్వరం వస్తుంది, ఇంకా దోమలు ఉన్నాయి అది ఇది అనుకొని కట్టుకుందాం అనుకొని సామాన్లు తెచ్చిన అంతే ఉరికొచ్చారు. ఇక 2 రోజుల నుంచి అదే తిప్పలు పెడతా ఉన్నారు నన్ను. అన్నం వండుకొని తిందామనే లోపల వస్తున్నారు. అన్నం వండుకొని తినలేకపోతే అసలు కళ్ళు తిరుగుతున్నాయి. అన్నం కూడా తినలేదు నిన్న మొన్న అయితే. నాకు ఒక్క పూట కూడా అన్నం తినలేదు. నేనైతే వీళ్ళు ఇబ్బంది పెడతాను. ట్యాబ్కి రావటం ఇబ్బంది పెట్టడం. అన్నం వండుకునేది లేదు, తినేది లేదు. హాస్పిటల్కి పోయి చూపించుకొని రావటం, మళ్ళీ రావటం, ఇదే గొడవ, ఇదే శిఖాలు చేస్తూ ఉన్నారు. ఏమి అన్నది లేదు అసలు. మేము వాళ్ళని బతికి ఆడుకున్నాను. నేను మేడం గారు మీకు దండం పెడతండి, నేను ఒక 2 గదులు వేసుకొని అని బతికి ఆడు. నేను పురుషోత్తపట్నం ఎంపీటీసీ. ఈ గ్రామం 1940లో నిర్మించబడి ఇప్పటికి 80 నుంచి 85 సంవత్సరాలు కావస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి
పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ 1-2 ఎకరాలతోని జీవనం సాగిస్తా ఏదో చిన్న ఇల్లులు కట్టుకొని ఒక చిన్న ఇల్లు ఏదో 2 సంవత్సరాల క్రితం కాలిపోతే ఆవిడ ఆ ఇంటిని కట్టుకోవడం కోసం నానా బాధలు పడి నిన్న ఏదో కట్టుకుంటూ ఉంటే అది కూడా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఇల్లే, గ్రామకంఠం కిందకే వస్తుంది. అటువంటి కట్టుకుంటున్నటువంటి సమయంలో మన ఈఓ గారు తన ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొని సుమారుగా 150 నుంచి 200 మందిని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి యొక్క ప్రజలందరి మీద కూడా దాడికి దిగటమే కాకుండా తను సొమ్మసిల్లి పడిపోయినట్టుగా యాక్టింగ్ చేసి ఐసీయూలోకి పోయి ఇది ఎందుకు ఇట్లా ఈవిడ చేస్తుందో మనకు అర్థం కావట్లేదు. ఈవిడ ఈ యొక్క పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి రైతుల మీద కక్ష సాధింపు చర్యలు చేసి ప్రెసిడెంట్ గారి దగ్గర మెడల్ తీసుకోవాలనుకుంటుందా, ఏం తీసుకోవాలనుకుంటుందో మాకైతే తెలియదు. కానీ ఈవో మేడం గారు వచ్చిన రోజు కాడి నుంచి గతంలో ఎంతోమంది ఈవోలు వచ్చారు పోయారు, కానీ ఈ ఈవో గారు మాత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క పురుషోత్తపట్నం రైతుల మీద కక్ష సాధింపుల చర్యలు ఏకపక్షంగా చేస్తుందని చెప్పేసి మేము ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. జరిగిన సంఘటనలో మరి పురుషోత్తపట్నం గ్రామస్తులపై ఆక్రమణదారులు దేవస్థానం ఈవోపై దాడి అని చెప్పేసి టీవీల్లో పేపర్ మొత్తం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా పురుషోత్తపట్నం గ్రామస్తులపై కేసులు కూడా పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. వాస్తవంగా మరి నిన్న పురుషోత్తపట్నంలో ఏం జరిగింది, అసలు ఏ రకంగా టీవీల్లో పేపర్లో మరి మెసేజ్ ఎలా వెళ్ళింది, మీడియా వాళ్ళు లేరు, ఎవరు లేరు. పేపర్లో ఆక్రమణదారులు దేవస్థానం ఈవోపై దాడి అని చెప్పేసి పేపర్లో రావటం, టీవీల్లో రావటం, మరి వారిపై కేసులు పెట్టడం జరిగింది. మరి వాస్తవం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది మీడియా మిత్రులకి తెలియదు, ఎవరికీ తెలియదు. వాస్తవంగా నిన్న ఏమి జరిగిందనేది ముఖ్యంగా ఇక్కడ పాపం ఇద్దరు ఒంటరి మహిళలు, భర్తలు లేరు, ఇద్దరు ఆడవాళ్ళు. ఒకళ్ళు ఇల్లు కూలిపోయే పరిస్థితుల్లో ఆమె ఇల్లు కట్టుకోవడానికి, ఇంకొక ఆమె 2 సంవత్సరాల క్రితం ఫైర్ యాక్సిడెంట్లో ఇల్లు కాలిపోయింది. ఆమె ఇంతకాలం పక్క ఇంట్లో ఉండి పాపం ఏదో కూలికి పోయే రోజు రూపాయి కూడబెట్టుకొని ఆమె ఈరోజు ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఇల్లు మొదలుపెట్టుకోవడం జరిగింది.